सपर्यगाचुक्रमकायमव्रणमस्नाविरं शुद्धमपापविद्धं कविर्मनीषी परिभूर्स्वयंभूर्याता तत्यतो अर्थान् विदधु शाश्वतीभ्यः समाभ्यः। ओम शांति 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 ओम। సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఎవరు కూడా ప్రమాణాలు చెప్తలేరు, వేదమంత్ర ప్రమాణం కూడా చెప్పాలి. అనుభవాన్ని తీసుకొస్తలేరు, విన్నటువంటి విషయాలు చెప్తున్నారు. మనం తప్పు చేయబోతున్నప్పుడు హెచ్చరిస్తున్నటువంటి హృదయ అంతఃకరణములోంచి, మంచి చేస్తున్నప్పుడు ఉల్లాసం ఉత్సాహం కల్పిస్తున్నటువంటి ఆ భగవంతుని యొక్క అనుభూతి. మరి గర్భం నుంచి అప్పుడే పుట్టుకొచ్చినటువంటి శిశువుకు సేవ చేయించడానికి తల్లిని సైతం చేతగాకుండా చేసి పక్కన పడుకోబెట్టి ఆ శిశువు బాగోగులు సేవ చేస్తున్నటువంటి విషయం. పాలు సరిపోని నాడు శిశువు కంటే తల్లిని ముందుగా ఆరోగ్యవంతురాలిని చేస్తున్నటువంటి తీరు. ఈ భూకంపాలు సృష్టించడం, వర్షాన్ని కురిపించడం దీనికి కారణం. జడ వస్తువులన్నీ ఏవిని తనకు తాను సక్రియం అవ్వవు. ఆ జడమును కదిలించాలి అంటే చేతనం అవసరం. గాలి వీచడానికి, సూర్యుడు వెలగడానికి, భూమి పంటలు పండించడానికి ప్రతిదాని వెనుక ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. అందుకని అటువంటి వ్యావహారిక అనుభవాలను చెప్తే ఇంకా లోతుగా అర్థమవుతుంటుంది. మళ్ళీ దానికి తోడు వేదమంత్ర ప్రమాణాలను జోడించాలి. అట్లా జోడించినప్పుడు చాలా లోతుగా అర్థమవుతుంటుంది. నా తస్య ప్రతిమ అస్తి, అతనికి మంత్రం ఏంటి గుర్తు చేస్తా చర్జి ఉదయమే అప్సంత సముద్ర, దాన్ని ఆ మంత్రం వాడచ్చు చర్జి వాడండి. నీ సముద్రపు లోతున ఆ గంభీరత్వం కనిపించేది ఆ పరమాత్ముడే. వెన్నెలలో విరబూసేటువంటి వెన్నెలలో ఆ పరమేశ్వరుడే. అంతా చెప్పడం నెమ్మదిగా అలవాటైతే చాలా లోతుగా అర్థమవుతుంది. పద్మజమ్మ గారు చెప్పాలి, మన హక్కు కోసం మనం పోరాడాలి. మనల్ని ఎవ్వరూ ముందుకు తీసుకురారు, తొక్కేసుకుంటూ పోతుంటారు. ఇక్కడ అవకాశం ఉంది, ఇది ప్లాట్ఫారం మనదే. దేవముని గారు చెప్పడం నేర్చుకోవాలి. వేరే చోట ఇటువంటి అవకాశం దొరకదు. ఇప్పుడు సత్యార్థ ప్రకాశం మన ప్రకరణంలోకి వెళితే 6వ సముల్లాసం 125వ పుటలో 124వ పుటలో ఉన్నాము. ఏ వ్యసనమందునో చిక్కుపడని వాడు మృతినందినను సుఖముననే అనుభవించును. ఎటువంటి వ్యసనాలు లేనటువంటి వ్యక్తి ఒకవేళ చనిపోతే అతడు సుఖమునే అనుభవిస్తాడు. కాబట్టి మద్యపానాది దుష్ట వ్యసనములందు ఎన్నడును చిక్కుపడక వాని నుండి తొలగి ధర్మయుక్త గుణకర్మ స్వభావములతో సర్వదా వర్ధిల్లుట ఒకటి, వర్తిల్లుట ఒకటి. వర్తిల్లుట అంటే వ్యవహరించడం, వర్ధిల్లుట అంటే ఎదగడం. ఇక్కడ వర్తిల్లుట నుండి అంటే తదనుసారంగా వ్యవహరించడం. మనుషులందరకు ముఖ్యముగా రాజునకు ఉచితం. రాజుకెందుకు ఉచితము అని అంటే, రాజు శాసకుడు కాబట్టి, రాజును చూస్తూ ప్రజలందరూ అనుకరిస్తుంటారు కాబట్టి. అందుకే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ లోకస్తదను వర్తతే. గొప్ప వాళ్ళు ఏదైతే చేస్తుంటారో తదనుసారంగానే వారి అనుయాయులు
నిమ్న స్థరీయులు అందరూ ఆ రకంగానే యథా రాజా తథా ప్రజ. రాజు ఏ విధంగా వ్యవహరిస్తుంటాడో ప్రజలు కూడా అదే రకంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకని రాజు పెద్దవారిని సవరిస్తే చిన్నవారు అందరూ బాగుపడతారు. అందుకని మనుస్మృతిలో ఒక చోట ఏమని చెప్పబడింది అంటే, తప్పు చేసినప్పుడు ఎవరెవరైతే ఎంతెంత ప్రసిద్ధముగా ఉంటుంటారో, ఎంతెంత ప్రజలకు అందుబాటులోకి వస్తుంటారో, చిన్నవారు తప్పు చేస్తే ఒక కొరడా దెబ్బ పడ్డప్పుడు పెద్దవారు తప్పు చేస్తే 10 కొరడా దెబ్బలు పడాలి. అంటే పెద్దవారు తప్పు చేయకూడదు అనేది సారాంశం. పెద్దవారు వ్యవస్థితముగా ధర్మానుకూలంగా మసులుకుంటే చిన్న వాళ్ళందరూ అదే విధంగా మనల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సవరించుకుంటారు. రాజు, సభాసదులు, మంత్రులు ఉండవలసిన విధము, వాళ్ళు ఏ రకంగా వ్యవహరించాలో చెప్తున్నాడు. మౌలాన్ శాస్త్రవిదః శూరాన్ లబ్ధలక్షాన్ కులోద్గతాన్ సచివాన్ సప్తచాష్టౌ వా ప్రకుర్వీత పరీక్షితాన్ అపి యత్ సుకరం కర్మ తద్ అప్యేకేన దుష్కరం విశేషతో సహాయేన కిన్ను రాజ్యం మహోదయం తైః సార్తం చింతయే నిత్యం సామాన్యం సంధి విగ్రహం స్థానం సముదయం గుప్తం లబ్ధ ప్రశమనాని చ తేషాం స్వమభిప్రాయం ఉపలభ్య పృథక్ పృథక్ సమస్తానాం చ కార్యేషు విదధద్యాత్హితామాత్మనః అన్యానపి ప్రకుర్వీత శుచీన్ ప్రాజ్ఞా అవస్థితాన్ సమ్యక్ అర్థ సమాహర్త్రీన్ అమాత్వాన్ సుపరీక్షితాన్ నివర్తేతస్య యావద్భిః ఇతి కర్తవ్యతా నృభిః తావతో తంద్రితాన్ దక్షాన్ ప్రకుర్వీత విచక్షణాన్ తేషామర్థే నియుంజీత శూరాన్ దక్షాన్ కులోద్గతాన్ శుచీన్ ఆకరకర్మాంతే కర్మాంతే భీరు అంతర్నివేశనే ధూత నియుక్తి దూతం చైవ ప్రకుర్వీత సర్వశాస్త్ర విశారదం ఇంగితాకార చేష్టజ్యం శుచిం దక్షం కులోద్గతం అనురక్తః శుచిః దక్షః స్మృతిమాన్ దేశకాలవేత్ వపుష్మాన్ వీతభీర్వాగ్మి దూతో రాజ్ఞః ప్రశస్యతే. మనుస్మృతి 7వ అధ్యాయం 74 నుంచి 54 నుంచి 57, 60 నుంచి 64 శ్లోకాలు. స్వరాజ్యమునందును స్వదేశమునందును ఉత్పన్నమైన వారు వేదశాస్త్రవేత్తలు, శూరవీరులు, వ్యర్థ ఆలోచనలు చేయని వారు, కులీనులు అయిన వారి 7గురును గాని 8 గాని మంత్రులుగా నియమించుకొనవలయును. స్వరాజ్యం అంటే మన సొంత రాజ్యములో, స్వదేశములో మరియు ఉత్పన్నమైనటువంటి వారు వేదశాస్త్రవేత్తలు, వేదశాస్త్రాలను తెలిసిన వారు. ఆచార్య ఇక్కడ మౌలాన్ అని ఉంది,
దాని అర్థం అదే అదే స్వరాజ్యమని. అక్కడ ఈ ఈ మౌలాన్ అన్నదానికి ఏంటంటే మూల మూల శాస్త్ర. ఇప్పుడు సమస్త సాహిత్యం గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి మూలము వేదములు. అందుకని మూల శాస్త్ర విద శూరాన్ దాని గురించి చెప్తున్నాడు కదా. వేద శాస్త్రవేత్తలు అంటే మూలమెరిగిన వారు, రహస్యం ఎరిగిన వారు, ఈశ్వరుని ద్వారా ఉపదేశించినటువంటి సందేశాన్ని ఆ రహస్యంని తెలిసిన వారు అని మూలాన్ శాస్త్రవిద అనేటువంటిది. మూలస్య భావ కాన్ మౌలాన్. మౌలాన్ అని పేరు ఉంటది కదా. మౌలానా అనే దానికి అథర్వవేదంలో వస్తుందన్నమాట. ఏంటంటే ములాలి ములాలి అనే పేరు వస్తుంటది. ములాలి అంటే ఏంటంటే కంద దుంపలను చీకటిలో పండేటువంటి పంటల వ్యాపారం చేసేటువంటి వారిని ములాలి అంటుంటారు. ఆ ములాలితోటి ఏర్పడ్డటువంటిది దానిని వికృతంగా ఆధారంగా తీసుకొని సికింద్రాబాద్లో ఒక కాలనీ పేరు మౌలాలి అని ఉన్నది. మౌలానా అనేటువంటిది వాళ్ళు తీసుకొచ్చారు. కానీ దానికి మూలం ఏంటంటే కందమూల ఫలాలను పండించేవారు, వ్యాపారం చేసేటువంటి వారిని ములాలి అంటుంటారు. అవును, ఇస్లాం మతంలో పేర్లు పెట్టుకుంటారు కదా, వాళ్ళు పేర్లు పెట్టుకుంటున్నారు. అది అవునవును, అంటే సంస్కృత శబ్దమే మరి అది. అవును. ఈ కందమూల ఫలాలను భగవంతుడు చెప్తున్నటువంటి దృష్టాంతం ప్రకారం ఏంటంటే సూర్యుని వెలుతురులో పండినటువంటి పంటలను దినములో తినొచ్చు, వాటిలో ఏ దోషము లేదు. కానీ భూమి లోపల నీటి లోపల పండేటువంటి పంటలను చీకటిలో తినాలి. చీకటిలో అంటే రాత్రిపూట రాత్రికాలీన భోజనంలో తినాలి అనే అభిప్రాయం. ఈ కాకరకాయ వంటి వాటిని రాత్రిలో మర్చిపోయి కూడా తినకూడదు. తింటే దాంతో రేచీకటి వస్తుంటది. కాకరకాయను ఉదయం పూట మధ్యాహ్నం వరకే ఏ రకంగా అంటే కాకరకాయ చేదు మన మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు దానిని నిష్క్రియం చేసి మనకు రక్తశుద్ధి చేసి మనకు మేలు చేసేటువంటి ఈ రహస్యం సూర్యుని కిరణాల ద్వారా ఆ యొక్క ధూపం వల్ల జరుగుతుంటది. రాత్రిపూట సూర్యుని యొక్క ఉష్ణోగ్రత ఉండదు కాబట్టి తద్వారా ఈ యొక్క రేచీకటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కాకరకాయ వంటి వాటి మీద దాని మీద విశేష కారణం ఉన్నది. అందుకని రాత్రిపూట తినకండి. దినములోనే పండుతుంది కానీ దానిని దినములోనే తినాలి, రాత్రిలో తినకూడదు అని అభిప్రాయం. దానికి ఒకటిగా వెలుతురులో పండేటివన్నీ వెలుతురులోనే తినవచ్చు. ఆపద్ధర్మంలో రాత్రికాలీనంగా కూడా వాడుకోవచ్చు, కానీ కాకరకాయ మాత్రం రాత్రిలో మర్చిపోయి కూడా తినొద్దు అని అభిప్రాయం. 7 కానీ 8 కానీ మంత్రులుగా నియమించుకొనవలెను. అంటే ఎటువంటి వారు అంటే శాస్త్రవేత్తలు, శూరవీరులు, వ్యర్థ ఆలోచనలు అంటే పనికిమాలినటువంటివి వాటి వల్ల జీవితానికి ఉపయోగం ఉండదు, సమాజానికి ఉపయోగం ఉండదు, ఎవ్వరికి ఏం ఉపయోగం ఉండదు. కూర్చున్నారు అంటే ఎక్కడో మొదలు పెడతారు, ఎక్కడికో పోతారు. మాటలతో కోటలు దాటేస్తుంటారు, కానీ చేతలతో మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంటారు. అటువంటి కాలక్షేపం చేయని వారు కులీనులు అంటే కులములలో శ్రేష్ఠులు, గొప్ప వారు. అటువంటి వారిని 7 కానీ 8 కానీ మంత్రులుగా నియమించుకునవలెను. తగిన సహాయము లేక సులభ కార్యమును కూడా ఒక్కడే చేయుట కఠినం. ఇప్పుడు ఓంప్రకాష్ పరిస్థితి ఇదే అన్నమాట. తగిన సహాయము లేక అంటే భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే చెయ్యి ఒకటేనైనా చేతిని విప్పి 5 వేళ్లను 5 రకాలుగా పెట్టి
ఆ వేళ్ళను చేతికి సహకరించి పని చేస్తున్నాడు. అంటే వ్యక్తిత్వం ఉన్నప్పుడు సహకారం చేసేవారు ఉంటే ఎన్నో పనులు అవుతుంటాయి. సహకారం తనది తానే పురమాయించుకుంటే వ్యక్తి ఏమీ చేయలేడు. ఆ పురమాయించుకోవడంలోనే తన యోగ్యత, సామర్థ్యం అంతా కోల్పోవలసి వస్తుంటది. ఏంటంటే కథ చెప్తున్నాం కదా, ముని గారు మైక్ బంద్ చేయండి, కుయ్యి కుయ్యి అంటుంది కదా పద్మజమ్మ గారు, మైక్ బంద్ చేయండి. కెమెరా పక్కన మైక్ ఉంటుంటుంది, అది బంద్ చేయండి. ఇది దాని సహకరిస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తుంటే వాళ్ళు ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్తారు అనేటువంటి అభిప్రాయంతో పుట్టినటువంటి శిశువును మాటలు లేకుండా పుట్టించేటువంటి అభిప్రాయం ఏంటంటే యవ్వనంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం కావాలి. అదే వీరికి నోరు గనక ఇచ్చినట్టయితే నువ్వు ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, ఇలాగా అలాగా అని చెప్పేసి వారితో వాద వివాదం పెట్టుకుంటే వాళ్ళు తమది తాము చేయలేక ఈ పిల్లల బాధలు భరించలేక ఒత్తిడికి గురవుతుంటారు. అందుకని వాళ్ళు ఎదిగిన కొద్దీ వీళ్ళలో వ్యక్తిత్వ వికాసం కల్పిస్తూ మాటలు నేర్పింపజేస్తున్నాడు భగవంతుడు. ఈ మాటలు రాకపోవడం వల్ల చాలా మంచిది. ఇక ఆ పిల్లల ఎదుగుదలకు తల్లిదండ్రులు తమ సాయశక్తులను దారపోసి వారికి సహకరించడం, వారికి ఎప్పుడు ఎటువంటి అన్నము తినబెట్టాలి, ఏ రకంగా సహకరించాలి, ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఏ విద్యలు నేర్చుకోవాలి అనేటువంటి దాన్ని ఇవన్నీ నేర్పించడం. అందుకని సహకారం చెయ్యాలి. ఇప్పుడు ఏదైనా గోశాలకు కానీ, అనాథాలయానికి కానీ, ఇంకా అన్నింటికి మన సంపాదన ఏదైతే ఉందో తద్వారా మన వంశము పొగడబడాలి, మన తాత ముత్తాతలు పొగడబడాలి, మనము పొగడబడాలి. ఆ రకంగా కీర్తించబడడం ద్వారా యశస్సు పెరుగుతూ ఉంటుంటది. మంచి పనులకు సహకరించాలి, చెడు పనులకు మాత్రం తెలియకుండానే దూరం ఉండాలి. మన వల్ల ఒక చెడు పని జరగకూడదు. ఒక హత్య, ఒక బలాత్కారం, ఒకరిని చంపడం కానీ, ఒక పశువు హత్య కానీ, లేదంటే ఒకరి జీవితాన్ని కుప్పగూల్చడం కానీ, ఒక చెట్టును నరకడం కానీ, అటువంటి విషయాల్లో మనం వెనుకకు తగ్గాలి, కనపడకూడదు. కానీ ఎక్కడ అయితే నిర్మాణం జరుగుతుందో, ఒక జీవితం బాగుపడుతుందో, ఒక సంస్థ నెలకొల్పి ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి మేలు జరుగుతుందో అటువంటి దాంట్లో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మన వంతుకైనంత వరకు సహకారం చేయాలి. కులీనులు అనేదానికి శ్రేష్ఠులు, కులశ్రేష్ఠులు. కులీనులు అంటే కులములో అత్యంత ఆదరణీయులు, గౌరవనీయులు, అందరికంటే ముందు ప్రాముఖ్యత పొందినటువంటి వారిని కులీనులు అంటారు, కులశ్రేష్ఠులను. అదే ఈ శబ్దం చూడగానే ఏమంటారంటే కులహీనులు, కులము లేనివాడు, కులము కానివాడు అనే అర్థం వస్తుంటది. కానీ దాని అదే అనుకున్నాను ఆచార్య, అందుకే అడుగుతున్నా. అదే అర్థం వస్తుంది ఆచార్య, అదే అర్థం రాజు స్వామి. చూడగానే అట్లా అనిపిస్తుంది. అనిపించడం వేరు, ఉండడం వేరు. నేను ఇంతవరకు ఆ శబ్దాన్ని ఆ విధంగానే అనుకున్నా. సరే సార్. వ్యతిరేక కుచేష్టలు అని ఎలా ఉంటుందో ఇది కూడా అలా. తగిన సహాయము లేక సులభ కార్యమును కూడా ఒక్కడే చేయుట కఠినము. దేనికైనా కూడా ఇప్పుడు శిశువు తనకు తానే పుట్టడం, తనకు తానే ఈ యొక్క శుభ్రతతోటి ఆహారాన్ని సంపాదించుకోవడం కఠినం. కాబట్టి ఇంకొకరి సహాయం, భగవంతుడు తల్లిదండ్రుల కడుపున పుట్టించడం, గురువు దగ్గర విద్య నేర్పించడం ద్వారా ఇంకొకరి సహాయంతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తారు అనేటువంటి అభిప్రాయంతో ఉంది. అందుకని మన వంతుకు మంచి విషయాలకు, మంచి కార్యాలకు సహకారం చేస్తుండాలి. చెడు కార్యాలకు ఎట్టి విధములోనూ చేయకూడదు. వారు ఎవరైనా సరే, గురువు గాని, తల్లిదండ్రి గాని, సంతానం గాని చెడు కార్యాలకు
ఏ విధంగానూ సహకరించద్దు. మంచి విషయాలకు మాత్రం తప్పనిసరిగా సహకరించాలి. అట్టి ఏడ గొప్ప రాజ్య కార్యము ఒక్కరిచే ఎట్లు కాగలవు. అందుకని ఈ సహకారం లేకుండా రాజ్య శాసనం వంటి రాజ్యాన్ని శాసించేటువంటి గొప్ప కార్యాలు ఒక్కరి వల్ల ఎలా అవుతాయి? మనందరి సహకారంతో అవుతుంది అనేటువంటిది అభిప్రాయం. కావున ఒక్కరినే రాజును చేయుట గాని ఒక్కని బుద్ధి మీదనే నిర్భరం అగుట గాని యుక్తం కాదు. ఒక్కరినే ఇక ఎప్పటికీ అతడు సచ్చేంత వరకు రాజే అయినట్టయితే దయానంద సరస్వతి వ్యవహార భాను అనే పుస్తకంలో ఆ యొక్క వ్యవహారం చూపిస్తుంటాడు. ఏంటంటే అంధేరి నగరి గవర్గండ్ రాజా. ఇక అక్కడ ఏంటంటే అతనికి శాస్త్రాలు అబ్బవు మంచి విషయాలు చెప్పేవారిని దగ్గర ఉంచుకోవడం అనమాట. ఎప్పుడు ముఖస్థుతి చేసేవారిని చుట్టుపక్కల ఉంచుకోవడం వల్ల అక్కడ ఏమని చెప్తుంటాడు అంటే, ఒకరోజు ఆ వంట చేసే అటువంటి అతను వంకాయ కూర చాలా రుచికరంగా బాగా చేస్తాడు. చేస్తే రాజు దానిని బాగా తింటుంటాడు అనమాట. ఇవాళ ఇంత తృప్తిగా ఉన్నారు ఏంటి మహారాజా, రహస్యం ఏంటంటే వంకాయ కూర తిన్నాను, చాలా అద్భుతంగా ఉన్నది అని చెప్పేసి. అంటే ఇక దాని గురించి ఇక ఆ రాజపండితులందరూ పొగడడం. వంకాయ అంటే ఇట్లా, దానికి శిరస్సు మీద ముకుటం ఉంటుంటది, దాని లోపల ఈ యొక్క ఏమంటారు రత్నాలు లాంటి విత్తనాలు ఉంటుంటాయి, వెన్న లాంటి దాని గువ్వ ఉంటుంటది అని దాన్ని పొగడడం మొదలు పెట్టారు. అవునా, ఇంత గొప్పదా అని చెప్పేసి ఆ వంటవాడిని పిలిచి రోజు ఇదే చేయమని చెప్పాడు. చేస్తే అతనికి బాగా లూదిపోసని పెట్టింది. ఇక ఓ రోజు నీరస పడుకుంటా అతి కష్టం మీద వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఏంటి మహారాజా ఇవాళ ఏం జరిగింది అంటే, అది ఏంటిదండి లూజ్ మోషన్ పట్టుకున్నది చాలా ఇబ్బంది పెట్టింది. అంటే ఎందువల్ల అంటే, వంకాయ కూర తింటున్నాం, మీరు వంకాయ గురించి చెప్పారు కదా అందుకే నాకు ఇట్లా అయింది అని అంటే, అది దాని ముఖం చూసిన మహారాజా, అది ఎట్లా నల్లగా పాడైంది దాని ముఖం ఉంటుంది. లోపల కుష్టి వ్యాధి వచ్చినప్పుడు పొట్టు ఎట్లయితే శరీరం రాలిపోతుందో దానిలాగా లోపల దాని విత్తనాలు చూడు, దాని ముళ్ళు కూడా దగ్గరికి పోవద్దని దేవుడు దాని మీద ముళ్ళు పెట్టాడు మహారాజా అని చెప్పేసి మనం నిందించడం మొదలు పెట్టాడు. అంటే అప్పుడు రాజు అంటాడు, ఏంటండి మీరు ఒకసారి ఏం పొగుడతారు ఒకసారి తిడతారంటే, మాకు వంకాయతోటి ప్రయోజనం లేదండి, మాకు మహారాజుతోటి ప్రయోజనం. మహారాజు మాకు ఆజీవిక ఇచ్చాడు, అతడు మమ్మల్ని పోషిస్తున్నాడు కాబట్టి అతని సుఖం ఎక్కడుందో మేము అక్కడ ఉన్నాం అంతే. ఆ రకంగా చెప్తుంటాడు అన్నమాట. ఇవన్నీ వ్యవహార భాను పుస్తకం చదివితే తెలిసే, చాలా అద్భుతంగా ఉన్నాయి. దానిలో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలనేది అన్ని చెప్పాడు. అదే ఈ వ్యవహార భాను చదవడానికి దేవుని గారు గుజరాత్ వెళ్తున్నారు పని కట్టుకుని 2 నెలలు. కావున ఒక్కడినే రాజును చేయుట ఒక్కడే. ఇక మళ్ళీ ఇంకొకటి, అంధేరి నగరి గవర్గండ్ రాజా. అక్కడ ఆ రాజా ఏంటి వాడు అంటే, అతనికి చదువు లేదు, సంధి లేదు, ఏం లేదు, తన మనసుకు వచ్చినట్టుగా చేస్తుంటాడు అనమాట. ఏమంటాడంటే, ఒకడు బక్కపలసగా ఉన్నటువంటి వ్యక్తి ఒక దొంగతనం చేస్తాడు. ఆ దొంగతనం చేస్తే అతనికి రాజు శిక్ష ఏం వేస్తుంటాడంటే శూలదండన వేస్తుంటాడు. అతన్ని తీసుకొచ్చేసరికి ప్రజలందరూ వచ్చి గుమిగూడి అందరూ చూస్తున్నారు. అందరి మధ్యలో అతన్ని శూలదండన వేయాలనుకునే సమయానికి అతన్ని తీసుకొచ్చి శూలం దగ్గర నిలబెడితే, శూలం పెద్దగా ఉన్నది, అతడు సన్నగా ఉన్నాడు, ఇతడు సరిపోడు. అంటే ఎట్లా అని అంటే, అప్పుడు రాజామని అంటే, అరే సరిపోయేవాడిని పట్టుకరానరా అని అన్నాడు. ఇక ఇతన్ని విడిచిపెట్టారు. ఎవరైతే ఆ శూలం కంటే లావుగా ఉన్నారో అతన్ని వెతకడం మొదలు పెడుతుంటారు అన్నమాట. అక్కడ ఆ ఊరికి ఒక గురు శిష్యులు ఊరూరు తిరుగుకుంటే ఆ ఊరికి వస్తామని అంటే, గురువు అన్నాడు, అరే ఆ రాజ్యానికి వెళ్ళదురా, రాజు మూర్ఖుడు, ఎప్పుడేం చేస్తాడో ఏం తెలియదు అంటే. మనం ఏం చేస్తాం గురుగారు, మనం పాండిత్యం, మనం చదువు చెప్తాం, మీరు చదువు చెప్తారు, నేను చదువుకుంటుంటాను, ప్రజలకు ఉపదేశమే చేస్తున్నాం. మనల్ని ఏమంటారు, అదే అతడి బుద్ధిని నీకు తెలియదు, ఎప్పుడేం చేస్తాడో తెలియదు, అవద్దు అంటాడు. లేదు గురువు గారు, అక్కడికే వెళ్ళాలి, అక్కడ చాలా తక్కువగా ఉంటాయి, నెయ్యి తక్కువ ఉంటుంది, ప్రజలంతా మంచివారు అని చెప్పేసి అంటే, ఇక శిష్యుని బాధపడలేక గురువు కూడా వస్తాడు అనమాట. అక్కడ ఒక మామిడి తోటల వాళ్ళు మల్ల యుద్ధం చేసుకుంటారు, కుస్తీ పట్టుకుంటా వాళ్ళు ఉంటుంటారు. పొద్దున సాయంత్రం కుస్తీ పడుతుంటారు, దినమంతా చదువుకుంటుంటారు, వాళ్ళ ఆధ్యాత్మిక చింతనలో వాళ్ళు ఉంటారు అన్నట్టుగా. అయితే అవి భటులు వచ్చి వాళ్ళ దగ్గర నిలబడ్డారు. అంటే ఏమిటి ఇలా వచ్చారు అంటే, మహారాజు గారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు. ఎందుకు అని అంటే,
ఒకడు దొంగతనం చేశాడు, వాడికి శూలదండన పడింది. ఆ శూలం పెద్దగా ఉన్నది, వాడు సన్నగా ఉన్నాడు కాబట్టి వాడు సరిపోవడానికి వాడిని వదిలేసి, ఇప్పుడు శూలదండన తప్పనిసరి కాబట్టి ఆ సరిపోయేవాడిని తీసుకురమ్మని చెప్పారు. మేము ఊరంతా వెళితే మీ అడ్రస్ దొరికింది, మీ దగ్గరకు వచ్చాము, మిమ్మల్ని పట్టుకుపోతాం రండి అని అంటే, అప్పుడు చూసావా శిష్య, నేను వద్దని చెప్తే నువ్వు విన్నావా, ఇప్పుడు పదయిగా శూలదండనకు అని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పుడు గురుగారు ఇప్పుడు ఎట్లయినా కాపాడండి, ఈసారి ఇక కాపాడబడ్డామని అంటే ఇక్కడికి వెళ్ళిపోదాం, ఈ రాజ్యానికి మళ్ళీ రావద్దని చెప్పి శిష్యుడు అంటాడు. అప్పుడు గురువు వచ్చి శిష్యుని చెవిలో చెప్తాడు అనమాట. ఏమనంటే, నువ్వు నేను ఎక్కుతాను, గురువు గారు నేనుండగా మీరు ఎట్లా శూలదండానికి పోతారు, నేను వస్తానని చెప్పేసి ఆ శిష్యుడు అంటాడు. గురువు అంటాడు, నేను కూడా నీకు అదే అంటాను, నేను పెద్దవాడిని గురువు నుండగా నువ్వు శిష్యునికి నీకు శూలదండని ఏంట్రా అని చెప్పేసి మన ఇద్దరం కొట్లాడదాం, ఈ రకం కొట్లాడకుండా పోదాం అని చెప్పేసి అని అన్నాడు. అదే రకంగా మరి భట్టులు అన్నారు, మరి ఇద్దరం రావాలా అని అంటే, లేదు మాకు ఒక్కరే కావాలి, ఒక్కరికే శూలదండని కాబట్టి ఒక్కరే కావాలి. గురువు గారు నేను వెళ్తాను, మీరు ఉండండి, ఎందుకంటే మీ గురు దక్షిణగా నేను ఏంటంటే శిష్యుడు ఉండగా గురువుకి ఎట్లా శిక్ష పడుతుంటది, అందుకని నేను వెళ్తానని శిష్యుడు పరిగెడుతుంటాడు. అరే ఉండు, నేను పెద్దవాడిని, నాకు వయసు అయిపోయింది, అంత అయిపోయింది, ఇంకా పెళ్లి చేసుకోవాలి, నీకు అంత జీవితం ఉన్నది, నువ్వెట్లా పోతావు, నేనే పోతానని చెప్పి గురు వాళ్ళిద్దరు కుస్తీ పడుతున్నారు. సావడానికి మీరు ఇట్లా కుస్తీ పడుతున్నది ఏమిటి రహస్యం అంటే, అది చెప్పకూడదు, ఎవరికి పడితే వారికి చెప్పకూడదు అని చెప్పేసి గురువు అన్నాడు. అయితే సరే పాండి, మీ కర్మ ఏందని చెప్పేసి వాళ్ళని అందరం కూడా తీసుకెళ్తున్నారు. అక్కడ పోయినా కూడా ప్రజలందరూ చూస్తున్నారు, ఆ శూలం దగ్గర నేనని ఇద్దరు గురు శిష్యులు కొట్లాడుతున్నారు. అప్పుడు రాదంటాడు, ఆగండి, శూలదండన లేదు, ఏం లేదు, ముందు చెప్పండి మీరు ఎందుకు కొట్లాడుతున్నారు అంటే, అప్పుడు గురువు ఏమన్నాడంటే, ఈ క్షణమున ఎవరైతే మృత్యువు శూలదండం పొందుతుంటారో వారు నేరుగా వైకుంఠానికి పోతుంటారు అన్నాడు. అప్పుడు అన్నాడు రాజేమన్నాడంటే, మీరంతా వెళ్ళిపోండి, నేనే ఇప్పుడు వైకుంఠానికి పోతా అని చెప్పి వెళ్ళి దాని మీద కూర్చుంటే చస్తాడనమాట. అగో అట్లా. అందుకని రాజు శాస్త్రం చదవలేదు కాబట్టి బుద్ధిహీనత. బుద్ధిహీనత. అందుకని రాజును చంపెట్టట్లో ఒక ఉపాయం అయిపోయింది. అదే ఉపాయం, అదే ఏమంటారంటే, నొప్పించగ తప్పించకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అంటే, నేరుగా నువ్వే చావచ్చు కదా, మమ్మల్ని ఎందుకు చెప్తున్నావు అని అన్నావు అనుకో, నన్ను చదవమంటావు ఎవరో ఇట్లా అట్లా అని చెప్పేసి ఇంకా వాళ్ళని కొరడా దెబ్బలతో కొడతారు, అది చేస్తారనమాట. అందుకని ఇద్దరు అజ్ఞానంలోనే ఉన్నారు ఆచార్జీ, అంతే కదా ఆచార్జీ. ఆ రాజ్యానికి ఆ మూర్ఖ రాజుతో బాధ అయిపోయింది. ఇంకా అప్పుడు శిష్యుడు అంటాడు, రాజుగారు వెంటనే పదండి, ఈ రాజ్యంలో ఉన్నది. అప్పుడు గురువు ఏమంటాడు, ఇంకెందుకు పోతారు, అయిపోయింది, దుష్టుడు సత్యండి కదా, తన సాగు తను సత్యండి, ఇక ఇక్కడ మంచి రాజ్యమే ఏర్పడుతుంటది, మంచి గుణవంతుడైన రాజు అవుతుంటాడు అని చెప్పేసి అంటారు. కావున ఒక్కరినే రాజును చేయుట, అటువంటి మూర్ఖరాజు ఉన్నట్టయితే అతడు బతికున్నంత కాలం ప్రజలు ఇబ్బంది పడుతుంటారు, కాబట్టి రాజును మార్చాలి. ఒక్కని బుద్ధి మీదనే నిర్భరమగుట కానీ యుక్తం కాదు, అంటే ఒకరినే రాజుగా నమ్ముకొని ఉండడం అది సరైనటువంటిది కాదు అనేటువంటిది అభిప్రాయం. రాజు ప్రతిదినము న్యాయరాజ్య కార్యములందు కుశలులు విద్వాంసులు అగు మంత్రులతో కూడి సంధి ఎవరితో సంధి చేయవలెనో, విగ్రహం ఎవరితో విరోధం పెట్టుకోవలెనో, స్థానం స్థితి సమయమును గుర్తించి తన స్థానమున ఊరక ఉండవలెనో, ఎవని ఎడ తటస్థముగా ఉండి తన రాజ్యమును రక్షించుకొనవలెనో, సముదాయం అభివృద్ధి కలిగినప్పుడు ఎవరి మీద దండెత్తవలెనో, గుప్తి మూల సైన్యమును కోశమును ఎట్లు రక్షించుకోవలెనో, లబ్ధ ప్రశమనాని వశమైన దేశమున శాంతిని స్థాపించి నిరుపద్రవముగా ఎట్లు చేసుకొనవలెనో అను ఈ 6 విషయములను గూర్చి బాగుగా విచారింపవలెను. రాజు ప్రతిదినము రాజ్యకార్యం అంటే న్యాయబద్ధమైనటువంటి రాజకార్యములందు, అక్కడ న్యాయ రాజకార్యములందు ఉన్నట్టుంది ఆచరించి.
నాకు యావత్తు లేదు. అంటే ఆ రాజకార్యములలోన నేను. ఈ 6 రాజ్యకార్యములలోన. ప్రతిదినమున ఆయా రాజ్య కార్యములందు అది కరెక్ట్. ఆయా రాజ్య కార్యములందు కుశలులు విద్వాంసులు అయినటువంటి మంత్రులతో సమావేశమై కూడి అంటే సమావేశమై సంధి ఎవరితో సంధి చేయవలైనో ఎవరితో విరోధం పెట్టుకోవలైనో ఆ యొక్క స్థితి సమయమును గుర్తించి తన స్థానమున ఊరక ఉండవలైనో ఎవని ఎడ అంటే ఎవరి పట్ల తటస్థముగా ఉండి తన రాజ్యమును రక్షించుకొనవలయును అభివృద్ధి కలిగినప్పుడు ఎవరి మీద దండెత్తవలయును మూల సైన్యమును కోశమును ఎట్లు రక్షించుకొనవలయును అంటే ఏ రకంగా రక్షించుకోవాలి మూలధనమును ఎప్పటికీ కాపాడుకుంటేనే రాజ్యము సుభిక్షంగా ఉంటుంటది. కాబట్టి వశమైన దేశమున దేనినైతే మనము ఆక్రమించి వశపరుచుకున్నామో అటువంటి దేశమున శాంతిని స్థాపించి నిరుపద్రవముగా ఎట్లు చేసుకొనవలయును అను ఈ 6 విషయములను గూర్చి బాగుగా విచారించవలయును. ఆయా సభాసదుల నుండి వేరువేరుగా వారి అభిప్రాయములను తెలుసుకొని బహుపక్షానుసారముగా తనకును ఇతరులకును హితకరములగు వానిని చేయబూనవలయును. ఆయా సభాసదుల నుండి, ఆయా అంటే ఆ సభలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి నుండి ప్రతి ఒక్కరి అభిప్రాయమును వేరువేరుగా వారి అభిప్రాయములను తెలుసుకొని బహుపక్షానుసారముగా అంటే ఇప్పుడు పార్లమెంటు అసెంబ్లీలో వాళ్ళు చేస్తున్నారు కదా బహుమతి గురించి మెజారిటీ ఆఫ్ లా ఎక్కువ ఎవరు దేని ఎక్కువ అది బహుపక్షం. తనకును ఇతరులకును హితకరములకు వానిని చేయబూనవలయును. అందరికి 2 రకాలుగా ప్రజలకు రాజుకు ఇద్దరికి హితకరమైనటువంటి నిర్ణయాలని శాసించాలి, పాటించాలి, ప్రజలకు చెప్పాలి. పవిత్రాత్ములు బుద్ధిమంతులు దృఢచిత్తులు పదార్థములను సంగ్రహించుటలో అతి చతురులు సుపరిచితులు అయిన వారిని కూడా మంత్రులుగా నియమించుకొనవచ్చును. పవిత్రాత్ములు అంటే ఎటువంటి కలంకం లేకుండా ఉండేటువంటి వారు, శుద్ధముగా ఉండేటువంటి వారు. బుద్ధిమంతులు అంటే తెలివిగా పవిత్రాత్మలు అంటే ఎలాంటి తప్పు చేయని వారు. అంతే. దృఢచిత్తులు దృఢముగా అంటే వాళ్ళొక మాట అంటే ఆ మాటకు కట్టుబడి ఉండేటువంటి వారు. పదార్థములను సంగ్రహించుటలో అతి చతురులు. ఇక్కడ ఏంటంటే ఇటువంటి వారు మన మధ్యలో ఇక్కడ ఉన్నారు. ఇటువంటి వారు సంస్థ పక్షంలో ఉంటే సంస్థ తొందరగా పైకి వస్తుంది. ఎవరు చెప్పండి? మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి వీరు ఈ యొక్క ఆశ్రమంలో శ్యామలయ్య గారు, బాలాజీ గారికి అంత కాదు కానీ శ్యామలయ్య గారు దీంట్లో చాలా సంస్థ పక్షంగా ఉంటే ఇటువంటివి ఎన్ని సంస్థలన్నీ నిలబెట్టగలరు, ఎంతమందిని పోషించగలరు. పదార్థములను సంగ్రహించుటలో అతి చతురులు సుపరిచితులు అయిన వారిని కూడా మంత్రులుగా నియమించుకొనవచ్చును. సుపరీక్షితులు చాలా బాగా పరీక్షించేటువంటి ఏ విషయమైనా తొందరపడనటువంటి వారు, అటువంటి వారిని కూడా మంత్రులుగా నియమించుకొనవచ్చును. సోమరులు కానివారు, బలవంతులు, మిక్కిలి చతురులు అగు ప్రధాన పురుషులను అధికారులుగా కార్యసిద్ధికి ఆవశ్యకమైనంత మందిని నియమింపవలయును. సోమరులు కానివారు అంటే చేద్దాంలే, అవునులే, అయితేదిలే అనేటువంటి వీరిని దూరంగా పెట్టాలి. పద ఇప్పుడు చేద్దాం, ఏదైనా మంచి పని అన్నప్పుడు వెంటనే చేసేయాలి. ఒకరికి మేలు జరుగుతుంది, ఒక సంస్థకు మేలు జరుగుతుంది, ఒక పశువుకు మేలు జరుగుతుంది,
అనేటువంటి మేలు జరిగేటువంటి వాటిని చేయడం, కీడు జరిగేటువంటి వాటికి సాధ్యమైనంతగా వెనుకకు తగ్గడం. మిక్కిలి చతురులు అంటే చాలా తెలివైనటువంటి వారు, ఇంకా వారు ఇందు గలడందు లేడని సందేహం వలదు అనేటువంటి విధంగా చాకచక్యంగా చేసేటువంటి వారు అయినటువంటి పురుషులను, స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి పురుషులను అధికారులుగా కార్యసిద్ధి ఆవశ్యకమైనంత మందిని నియమింపవలయను. మళ్ళీ వచ్చింది శబ్దం. పురుషులను అధికారులుగా కార్యసిద్ధికి ఆవశ్యకమైనంత మందిని నియమింపవలయను. దీని అభిప్రాయం ఏంటంటే, ఈ యొక్క రాజ్యాధికారము సమాజమును శాసించేటువంటిది. మరి స్త్రీ యొక్క ఉద్దేశము కుటుంబ వ్యక్తిత్వ వికాసము, యొక్క తన ధర్మార్థ కామోక్షములు మరియు అతిథులు, పెంపుడు జంతువులు, ఇవన్నీ అక్కడ ఉత్తరవేది నుంచి వివాహమైన తర్వాత ఉత్తరవేది జరుపుకొని ఈ యొక్క వరుణి యొక్క ఇంటికి రావడం జరుగుతుంటుందో, అక్కడ ఇంటి ముందు రథం ఆపుకొని వస్తున్నప్పుడు, ఆ బయటకు నుండి లోపలికి వస్తున్నప్పుడు ఇంటికి వచ్చినటువంటి బంధువులు, ఊరిలోకి వస్తున్నప్పుడు ఊరి వాళ్ళు అంతా చూడడానికి వస్తుంటారన్నమాట. వస్తున్నప్పుడు వారిని ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నప్పుడు, ఇంటి లోపలికి ఆ యజ్ఞశాలకు వస్తున్నప్పుడు యజ్ఞశాల దగ్గర ఆ గోశాలను పరిచయం చేయడము, మరియు ఆ రాజ్యంలో ఉన్నటువంటి శ్రేష్ఠులు అంటే సహస్ర దక్షిణ, వేల కొలది దక్షిణ ఇచ్చి కార్యాలు చేయించేటువంటి వారు, మరి రాజ్యాన్ని పోషించేటువంటి షావుకారులు, మరి మల్ల యుద్ధం చేసేటువంటి వాళ్ళని అందరిని పరిచయం చేసుకుంటూ యజ్ఞశాలకు తీసుకురావడం జరుగుతుంటది అన్నట్టు వధువును. అందుకని అక్కడ రాజ్యాన్ని పోషించాలంటే వీరు అవసరం. మరి ఇటువంటి ఉత్తమోత్తములను తీసుకురావాలంటే ఆ ఉత్తములుగా నిర్మాణం జరిగేది ఎక్కడ అంటే ఒక స్త్రీ దగ్గరే జరుగుతుంటది. స్త్రీది పెద్ద బాధ్యత, పురుషునిది చిన్న బాధ్యత. పురుషుడు అవసరాన్ని బట్టే చూస్తాడు, కానీ స్త్రీ మొత్తం జీవితాన్ని సవరిస్తుంటుంటది అని అభిప్రాయం. వారి అధీనమందుండు, వారి అధీనంలో ఉన్నటువంటి శూరవీరులను బలాఢ్యుల కులమందు, బలాఢ్యుల కులం వేరే ఉంటుందా? ఆ బలవంతులైనటువంటి వారు ఏ కులమునైనా ఉంటారు కదా, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఉంటుంటారు. కానీ ఆ బలాఢ్యులే ఒక కులం అందు అంటే ఇది క్షత్రియులకే వర్తిస్తుంది. ఈ యొక్క బ్రాహ్మణులకు, ఈ యొక్క వైశ్యులకు, శూద్రులకు వర్తించదు అని అభిప్రాయం. ఏమి ఊరికే కూర్చుంటారు? భుజబలం ఉండేది క్షత్రియులకే కదా, వారికి సంబంధించి మాత్రమే ఉంటుంది. బలాఢ్యుల కులము అంటే మరి బలాఢ్యుల, మరి నేనైతే నా జీవితంలో వినలేదు ఇంతవరకు. మీరేమన్నా విన్నారా? కూడిన వర్గం, బలం కూడా ఎవరి కులంలోనైనా ఉండొచ్చు కదా. కర్మఫల సిద్ధాంతం అనుసారంగా అన్నప్పుడు ఎవరి పక్కన నుండి ఎటువంటి కర్మఫలం అనుభవించాలి అని అన్నప్పుడు బలవంతుడు ఏ కులంలోనైనా ఉండొచ్చు. బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆచార్యజీ పైన సోమరులు కాని వారు మిక్కిలి చతుర్లైనటువంటి ప్రధాన పురుషుల్లో తీసుకోవాలని చెప్పాడు కదా, దాన్ని బట్టి ఈ పదం ఉపయోగించినట్టున్నారు. మామూలుగానైతే పొద్దున నిద్ర వస్తున్నది అమ్మగారు. ఇక్కడ చూడండి, బలాఢ్యుల కులమందు అంటున్నాడు. ఇక్కడ శారీరక పుష్టి ఉన్నవాళ్ళ, మరి అది శారీరక పుష్టి, శారీరక పుష్టి గల వాళ్ళంతా ఒక ఆ రకంగా ఎంచుకోవచ్చు, అంతేగాని వాళ్ళంతా ఒక కులంలో అనేటువంటిది కాదు.
పవిత్రులు నగు భృత్యులను గొప్ప గొప్ప కార్యములందును పవిత్రులైనటువంటి వారు అంటే ఎటువంటి పాపము లేనటువంటి వారు, తప్పు చేయని వారు, అటువంటి సేవకులను గొప్ప గొప్ప కార్యములందును భయపడు పిరికి వారిని లోపలి కార్యములందు ఉంచవలేను. అంటే ఎవరైతే బలిష్ఠులు, బలవంతులు, శూరవీరులు ఉన్నారో వారిని సరిహద్దుల వద్ద, అంటే ఎవరైతే సరిహద్దుల భయపడుతుంటారో అటువంటి వారిని ఈ లోపల ఈ యొక్క ఏమంటారు చౌరస్తాల దగ్గర ఈ దారి ఇటు ఆ దారి అటు ట్రాఫిక్ ను నియంత్రించడానికి ఆ రకంగా కానీ, ఇంకా పోలీస్ స్టేషన్ లో అక్కడక్కడ రక్షపట నిలయంలో ఫిర్యాదులు స్వీకరించడానికి కానీ అక్కడక్కడ నియమించవచ్చు అనే అభిప్రాయం. ప్రశంసనీయ వంశమందు పుట్టి చతురుడు, పవిత్రుడు, హావభావ చేష్టలచే లోపలి హృదయమును ముందు రాబోవు వానిని కూడా తెలుసుకొని వాడు, సర్వశాస్త్ర విశారదుడు అయినటువంటి ఒక దూతను కూడా రాజు తన కొరకు ఉంచుకొనవలయును. ప్రశంసని అంటే ఎక్కువ అందరి మనసులో ఉండేటువంటి వాడు, గొప్పవాడు. అందరూ అతని పేరెత్తగానే చాలా గొప్పవాడు, చాలా మంచివాడు అని అందరూ ప్రశంసించేటువంటి వాడు, అందరి చేత ప్రశంసింపబడేటువంటి అతను. వంశమందు పుట్టిన చతురుడు అంటే ప్రశంసనీయ వంశమందు పుట్టినటువంటి చతురుడు అంటే చాలా హుషారైనటువంటి, తెలివైనటువంటి వ్యక్తి. పవిత్రుడు, ఎటువంటి పాపం చేయనివాడు. హావభావ చేష్టలచే లోపలి హృదయమును ముందు రాబోవు వానిని కూడా తెలుసుకునేవాడు. అంటే చూస్తుండగానే కళ్ళలోంచి కాటుగాను మాయం చేసేటువంటి స్వభావము, మరియు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేటువంటి స్వభావం గలవాడు. అర్థమవుతుందా? ఓం స్వామి. పైన కూడా అదే స్వామి, కులం అంటే అక్కడ వంశం స్వామి. వంశమా? పైన బలాఢ్యుల కులం అని చెప్పారు కదా. అవును, అటువంటి వంశంలో పుట్టినటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. కర్మఫల సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు ఇప్పుడు ఈ భార్య భర్త వీరిద్దరి మధ్యలో ఏంటి ఒకే గుణకర్మ స్వభావములు కలిగినటువంటి వారు 100కి1 కోటికొక్కరు అన్నట్టుగా ఉంటారు. ఎక్కువ శాతం మనోభావాలు కలవు. అందుకే ఈ యొక్క గొడవలు అవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. తల్లిదండ్రి మంచివారైతే పిల్లలు మంచివారు కాదు, గురువు మంచివాడైతే శిష్యుడు మంచివాడు కాదు. ఈ రకంగా హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి కదా. ఈ కర్మఫలాన్ని మరి వైధవ్యం పొందడం, మరియు ఈ యొక్క విదురుడు కావడం, భార్య చనిపోయి భర్త ఉండడం, భర్త చనిపోయి భార్య ఉండడం, తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు ఉండడం, ఈ రకంగా ఇదంతా కర్మఫలాన్ని అనుభవింపజేస్తున్నప్పుడు బలహీనుల పట్ల బలవంతుడు ఉంటే భయముతో బలహీనులు మర్యాదలో ఉంటారు. మరి ఆ రకంగా ప్రతి ఇంటిలో ప్రతి ఊరిలో ఈ రకంగా ఉంటుంటారు. అంతేగాని ఈ బలవంతులందరి వాళ్ళ కులంలో అందరూ బలవంతులే ఉంటారు అనేది కాదు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఈ అథర్వవేద మంత్రం 14వ కాండం 1వ సూక్తం 39వ మంత్రం, ఆసే బ్రాహ్మణాః స్నపనీర్ అవిరగ్ని. ఆమె గర్భంలోకి ఎవరైనాను రావచ్చు, కానీ ఆమె వీరులకు మాత్రమే ఆశ్రయం ఇస్తుంటది. అవీరులకు, బలహీనులకు, రోగిష్ఠులకు అవకాశం ఇవ్వదు అనేది అభిప్రాయం. అందుకని వీరులది ఒక కులము అనేది అంటే నేను వినలేదు, మరి నాకు తెలియదు. మరి మీకు తెలిస్తే చెప్పండి. కులం కాదు స్వామి, ఇక్కడ కొన్ని ఇళ్లలో అంత బలవంతులు పుడుతుంటారన్నమాట. మీరు అటువంటిది తెలుసుకోవాలంటే ఉత్తర భారతంలో చాలా ప్రసిద్ధం అనమాట. ఏంటంటే ఇక్కడ కులం అనేదానికి వంశం కింద కూడా అదే వచ్చింది, కులోద్గతం అన్నప్పుడు. ఇప్పుడు దానికి ఏం చెప్పినారు? ప్రశంసనీయ వంశమునందు పుట్టిన చతురుడు అని రాసినారు. పైన కూడా అదే ఉంది, పైన శ్లోకంలో కూడా అదే ఉంది స్వామి. చూడండి, పైన శ్లోకంలో కూడా అదే కులానికి సంబంధించింది. దాంట్లో కులోద్గత అని వచ్చింది, దీనిలో కులోద్గతం వచ్చింది. అక్కడ ఏమంటే కులం అనే పదం వాడినారు, ఇక్కడ వంశం వాడినారు అంతే.
అంటే వంశమైన కులమైన ఒకటే గోత్రం, ఆ ఒకటే వాళ్ళ దాంట్లో దాదాపుగా బలిష్ఠులే పుడతారు అనేటువంటిది అంటే మరి అటువంటి వాళ్ళు చాలా ఉండొచ్చు స్వామి. ఒక కులం గాని కాదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక వంశం ఉంటది. ఆ వంశంలో అట్లా బలవంతులు ఎక్కడెక్కడ ఉన్నారో ఏరుకొని అక్కడ తీసుకురావాలి అంతే. మరి ఏరుకొని తీసుకురావాలన్నప్పుడు అది కాదు కదా. ఇప్పుడు ఆ అది ఏ వంశమైనా అక్కడ కావచ్చు స్వామి. ఒకటి ఉందండి, మహాభారతంలో అక్కడ ఏం జరిగిందంటే కీచకుడు చంపబడ్డాడు. దాని ద్వారా ఎంత రభస జరిగిందంటే కీచకుని లాంటి బలవంతుడు చంపబడ్డాడు అని అంటే అతన్ని చంపేది ఎవడు? కంసుడు, జరాసంధుడు, భీముడు, ఇటువంటి బలవంతులే చంపగలరు. అంటే పాండవులు ఇక్కడే ఉండాలి, భీముడే చంపాలి అన్నది పసిగట్టిన తర్వాతనే అది జరిగింది కదా. ద్రౌపదిని చెరచడానికి ప్రయత్నించినప్పుడు కీచకుడు చంపబడతాడు. కీచకుని లాంటి బలవంతుని ఎవరు చంపారు? చంపేటువంటి అటువంటి బలవంతులు ఈ వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి ఈ 4-5 కదా. దుర్యోధనుడు గాని, ఈ యొక్క జరాసంధుడు గాని, కంసుడు గాని, ఇటువంటి వాళ్ళ లెక్క పెట్టారు. అందుకని ఈ కులము అంటే వంశము అంటే ఇప్పుడు భరద్వాజ వంశం కానీ, అగస్త్య వంశం కానీ, ఎవరిదైనా ఈ కులం, బ్రాహ్మణుల కులం, క్షత్రియుల కులం, ఈ రకంగా అని అన్నప్పుడు అది చూడండి. మరి విచారించుకొని రండి, రేపు చూద్దాం. ఇప్పుడైతే సమయం అయిపోయింది కాబట్టి సమయం అయిపోయింది. ఇంకా దృష్టాంతాలు తీసుకురండి. ఎందుకనంటే మనం ఈ కాలం దాటేస్తే యూట్యూబ్ లో వినేవాళ్ళు కూడా వారు కూడా అంటుంటారు కదా, వీరి మనసుకుని వచ్చి చెప్పుకుంటూ పోతున్నారు. అట్లా ఎవరి కులం ఉంటుంది, ఎక్కడ ఉంటుంటది, దానికి ప్రమాణం చెప్పాలి కదా. మనం శబ్దము మనం అనుకునేది ఇందాక ఆ కులీన అనేది నేను దాదాపు 10-15 సంవత్సరాలు నేను అదే భావించాను. కులీన అంటే కులహీనుడు, అది కులం లేనివాడు అని అనుకున్నాను. కానీ దాని అర్థం దయానంద సరస్వతి సంస్కార విధి, వివాహ సంస్కారం, ఉత్తరవేది, ఆ వధువును ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆ వధువును ఆ రథం నుంచి ఎవరు దింపాలి అని అన్నప్పుడు అక్కడ చెప్పాడు కులీనురాలు అంటే కుల శ్రేష్ఠురాలు. ఆ కులంలో ఎవరైతే గొప్పగా ఉంటుంటారో ఆ స్త్రీ ముందుగా వెళ్ళి ఆ వధువును చేయి పట్టుకొని కిందికి దించాలి అని చెప్పి అక్కడ చెప్పారు. అదే కొన్ని పదాలు సందర్భానుసారంగానే కరెక్ట్ గా తెలుస్తాయి. నమస్తే. ఆచార్య ఓంప్రకాశ్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్సంగము మహర్షి రచిత సత్యప్రకాశము 6వ సముల్లాసంలో మనము లోతుగా అర్థం చేసుకుంటాము. వ్యవస్థ, ఈ వ్యవస్థను ఎలాంటి వారు సభాపతులుగా ఉండాలి, రాజ్యపతులు, మంత్రులు ఎవరిని ఎంచుకోవాలి అనేటువంటి లోతైన విషయంలో అర్థం చేసుకుంటున్నాము. ఈ విషయాన్ని మీరు 1-2 సార్లు వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి, బంధువులకు అందరికీ పంచండి. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరండి? ఈరోజు నమస్కారం అండి. ఆదివారము కొత్తవారు పూర్వ దాంట్లో అయితే వారు ఉండిరు. మరి పుష్పమ్మ గారు పుష్పమ్మ గారే. పుష్పమ్మ గారు లేరు కదా, వారి స్థలంలో ఎవరైనా కొత్త వాళ్ళు చెప్తారా? అమ్మ రజనమ్మ గారు చెప్తారా? మీరు మీ రోజున ఆ రోజు రాలేదు కదా, అవకాశాన్ని వినియోగించుకుంటారా? రజనీ గారు. ఓమే ఇంకెవరైనా? ప్రణముని భాగ్యనగర్. వైదిక సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ, ఓం అమృత అభిదానమసి స్వాహ, ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతాము స్వాహ. అంగస్పర్శ మంత్ర. ఓం
క్షమించండి, ఆచమన మంత్రాः. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः. अतः अंगस्वरमन्त्राः. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कण्ठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे. मार्जन मंत्राः. ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कण्ठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम कं ब्रह्म पुनातु सर्वत्र. अतः प्राणायामन्त्राः. ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्. अतः आगमर्षण मंत्राः. ओम ऋतं च सत्यं जावीद्या तपसोऽध्यजायत, ततो रात्र्यजायत, ततः समुद्रो अर्णवः, समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विददादिश्च विजतो वसि, सूर्याचन्द्रमसो दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः. ओम शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः. अतः मनसा परिक्रमण मंत्राः. అన్ని దిశలలో అన్ని వైపులా లోపల బయట పరమాత్మ ఉన్నాడని తెలుసుకొని నిర్భయులై సందేహరహితులై ఉత్సాహితులై పురుషార్థపరులుగా ఆనందితులుగా ఉండాలి అని మంత్రోచ్చారణతో మనసా పరిజ్ఞాన మంత్రాన్ని ప్రారంభిస్తున్నాడు సంధ్య లోపల. ఓం ప్రాచేదిగ్నిరధిపతి రసితో రక్షితాదిత్య ఇషవః, దేవ్యో నమోధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. తూర్పు దిశలో అగ్ని ప్రకాశ స్వరూపుడై అధిపతి ఆధిపతి ఉండి సూర్యకిరణముల ద్వారా ఆ పరమాత్ముడు చంద్రహాస కొడవలి వలె సమస్త ప్రాణులను తన హక్కున చేర్చుకొని రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. దక్షిణ దిశ. ఓం దక్షిణాది ఇంద్రోధిపతి శిరస్థిరాజీ రక్షితాపితర ఇషవః, దేభ్యో నమోధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. దక్షిణ దిశలో ఆ పరమాత్ముడు అనంత ఐశ్వర్యానికి స్వామి ఇంద్రుడై చరాచర జగత్తులోని సర్వ ప్రాణులకు ఐశ్వర్యాన్ని ప్రసాదించి, మరియు ఎవరైతే సృష్టి క్రమానికి వంకర టింకరగా కుట్ర కుతంత్రాలతో జీవనం గడిపేంటి వారి నుండి తల్లిదండ్రులు రక్షిస్తున్నాడని, మరియు పితరులను, జ్ఞానవంతులను, ఆచార్యులను, ధర్మోపదేశకులను, వేద పండితులను పంపించి అధర్మం నుండి ధర్మం వైపు, అసత్యం నుండి సత్యం వైపు, అన్యాయం నుండి న్యాయం వైపు జ్ఞానాన్ని ప్రసాదించి రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అత పశ్చిమ దిశ అందున. ఓం ప్రదీజే దిగ్వరుణోధిపతి పృదాకో రక్షితాన్నమిషవః, దేభ్యో నమోధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషిభ్యో నమయేభ్యో అస్తు.
యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తం వోజం వేదద్మః. పశ్చిమ దిశ లోపల ఆ పరమాత్ముడు వరుణుడుగా ఉండి ఆధిపతి అయి ఉండి సర్వప్రాణులను రక్షిస్తూ ఆహార ధాన్యాలను ఉత్పన్నం చేసి అందులో పొట్టతో ప్రాకులాడేటువంటి క్రిమికీటకాదులను ఆశ్రయింపజేసి, ఓ జీవాత్మ, ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుసుకో, సర్వప్రాణులకు అన్నదాతగా రక్షిస్తున్నాడు తెలుసుకోవడం. ఉత్తర దిశ లోపల ఓం ఉదయ దిక్ సోమాధిపతి స్వజో రక్షిత శని రిషభ దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఉత్తర దిశ లోపల శాంతి స్వరూపుడు సోమాధిపతి అయి ఉండి ఆ పరమాత్ముడు సోముడుగా అధిపతి అయి ఉండి స్వయంగా పుట్టుకొచ్చేటువంటి క్రిమి కీటకాల పట్ల చరాఘాతమైన విద్యుత్తును ఉత్పన్నం చేసి మెరుపుతో సంహరిస్తూ మరియు విద్యుత్ మెరుపులతో పాడి పంటలకు సస్యశ్యామలమైనటువంటి నత్రజనియులను ప్రసాదిస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. క్రింది దిశ లోపల ఓం ధ్రువాదిక్ విష్ణు రధిపతి కల్మా చగ్రీవో రక్షిత వీరుదేశవాం దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తం మోజం వేదద్మః. సర్వాంతర్యామి సర్వవ్యాపుడైన పరమాత్మ క్రింది దిశలో విష్ణువుగా ఆధిపతిగా ఉండి చరాచర జగత్తులోని సర్వప్రాణుల రక్షణార్థము, క్రింది దిశలో భూగర్భ జలవాయువుల విషవాయువుల కాలుష్యాన్ని నివారణార్థము వృక్ష వనస్పతి వీరిదములతో నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఊర్దిశ పై దిశ లోపల ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతే రధిపతే చిత్రో రక్షిత వర్షమిషభః దేవ్యో నమో దివదేభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. పై దిశ లోపల ఆ పరమాత్ముడు బృహస్పతిగా ఉండి అనంత జ్ఞాన స్వరూపుడై ఉండి సమస్త ప్రజానికానికి చతుర్విధ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ మరియు ఆకాశ సముద్రం నుండి అమృత జలాన్ని వర్షింపజేసి శారీరక మానసిక ఆత్మిక రోగాలను దూరం చేస్తూ రక్షిస్తున్నాడు తెలుసుకోవడం. ఈ విధంగా గ్రహించినటువంటి జీవాత్మ, ఓ పరమాత్మ, ఎక్కడో తప్పు జరిగింది స్వామి, నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను, మరొక అవకాశాన్ని ప్రసాదించని మనసులో భావిస్తూ తర్వాత ఇంకా ముందుగా ఒక అడుగు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రాల ద్వారా కూడా మళ్ళీ పరమాత్మని ప్రసాదిస్తున్నాడు. ఉపస్థాన మంత్రాః జాత వేదతే సునివామ సోమమరాతీయతో నిదహాది వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సుతచ్చ ఉదిత్యం జాతవేదతం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసత్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. పరమాత్మ అది సమీపంలో చేరుకున్నప్పటికీ నా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను. పరమాత్మని ప్రార్థిస్తూ, ఓ పరమాత్మ, మరొక అవకాశాన్ని స్వామి అని ప్రసాదించమని కోరుతూ ప్రాయచిత్త మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు. ప్రాయచిత్త మంత్రాః తచ్చక్షుర్దేవైతం పురస్సాజుక్రముచ్చరత్ పశ్చేమ శరదశ్చితం జీవేమ శరదశ్చితం శృణుయామ శరదశ్చితం ప్రబ్రవామ శరదశ్చితం అధీనాస్యామ శరదశ్చితం భూయచ్చ శరదశ్చితాత్. ఓ పరమేశ్వర, 100 శరదృతువులు గడిచినంత కాలము నేను జీవించి ఉండాలని
100 శరదృతులు గడిచినంత కాలము నాలోని సమస్త ఇంద్రియములు శరీరము బలంగా పవిత్రంగా ఉండాలని, 100 శరదృతులు గడిచినంత కాలము ఈశ్వరుని ఆజ్ఞను పాటిస్తూ జీవించాలని మరియు ఎవరిపైన ఆధారపడకుండా జీవించి ఉండాలని పరమాత్మని ప్రార్థిస్తాడు. అనంతరము మరొకసారి ఆచమన మంత్రం ఓం శన్నో దేవీరవిష్టజ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. గురుమంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృపలన నేను నరిచిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు అనేడి ఈ చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మా అందరికి సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అతా నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ, నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణవముని. అథా శాంతి మంత్రం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య, అందరికి నమస్కారం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. నమస్తే ఆచార్య. ఓం నమస్తే సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. సర్వేభ్యో పద్మజమ్మ గారు ఉండండి. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. నమస్తే అమ్మ. అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉంది? అనసూయమ్మ గారు. ఇక నిన్ననే వచ్చిన నిజామాబాద్ నుండి. అవునా? రాత్రి వచ్చిన. అమ్మగారు పద్మజమ్మ గారు, మరి ఇంట్లో వాళ్ళు మీ వారు సిద్ధంగా ఉన్నారా ఆ యజ్ఞం గురించి? అదే మరి ఒకసారి మాట్లాడిస్తే వరకు బాగుంటుంది. సరే సరే, మంచిది. మైక్ బంద్ ఉన్నది, మీరు మైక్ బంద్ పెట్టి మాట్లాడుతున్నారు ఒక్క మాట. సరే సరే, మంచిది. అది మీ చిన్నమ్మాయిని కూడా మాట్లాడించండి సార్. ఇవాళ ఆదివారమే కదా, ఇంట్లోనే ఉంటారు. మంచిదమ్మా, నమస్తే.